ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే, సూర్య భగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం జరుగుతుంది. 14 జనవరి ఉదయం 8:56 ప్రాంతంలో మారనున్నాడు. అయితే ఈ యొక్క మకర సంక్రమణంలో సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల అక్కించి జాగ్రత్త వహించాలి, మరియు ఏ పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి, తాతలకు, తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు, వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం, ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు కలిగేటువంటి లాభాలు ఏమిటి ప్రస్తుతం చూసుకున్నట్లయితే, ఈ దశమాధిపతి మీకు రవి సూర్య భగవానుడు అవుతున్నాడు. ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే మీకు 3వ స్థానంలో సంచరిస్తుంటాడో, ఈ 3వ స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూ స్థానంగా చెప్తూ ఉంటారు. దశమాధిపతి శుభుడే ఈ లగ్నానికి. అంటే ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు 10వ అధిపతి 3లో ఉండడము వల్ల మీకు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటుంది. దీంతోపాటు కొంతమంది చూడండి, ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ అలాంటిది పెట్టుకొని గవర్నమెంట్ నుంచి కొంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అంటే అలాగా రుణం రావాలి, గవర్నమెంట్ ఏదైనా మనకి సబ్సిడీస్లో ఇస్తే బాగుంటుందని, అటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి సబ్సిడీస్ లభిస్తాయి. ఇక్కడ సబ్సిడీస్ లభించడము, రుణాలు లభించడము, ఈ విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. గవర్నమెంట్ జాబ్స్, రుణాలు, సబ్సిడీస్, శత్రువుపై కొంతమంది స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారు స్పోర్ట్స్ పరంగా అద్భుతంగా కలిసి రావడం. 3వ స్థానం పరాక్రమ స్థానం కదా, కాబట్టి స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడం అనేటువంటిది వృశ్చిక లగ్నం వారికి ఇస్తున్నది. ఇక్కడ మరి ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చూసుకున్నట్లయితే, ప్రధానంగా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన 4వ స్థానంలో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ యొక్క రవి 3లో ఉండి 4వ భావంలో శని ఉన్నందుకు ఏదైనా కొత్తగా గృహము ఆరంభించినప్పుడు జాగ్రత్త వహించండి. అది తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత బంధువర్గం మూలంగా కొంత వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎవరైనా స్త్రీ మూలకంగా కొంత తెలియని ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహ జీవితం విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే 3వ స్థానంలో రవి కదా, కొంత పరాక్రమం తెలియని ఒక చిన్న నేను ఎందుకు తగ్గాలనే దాంట్లో వివాహ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ బొబ్బర్లు, అదేవిధంగా నువ్వులు దానంగా ఇవ్వండి. స్వయం పాకంతో పాటు అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి జాతచక్రం ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైం ఉండదు, కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే, సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడుండేటువంటి
రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది? మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త అగ్రిమెంట్స్ ఒకటి, వివాహ సంబంధించిన విషయాలు ఒకటి, లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. అలాగే మరి జాతచక్రం లేదండి నేనేం దానం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి. మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమంటే అతను పెద్దగా వర్క్ చేయట్లేదు, ఆయన తీసేయడం బెస్ట్, అలాగా ఇలాగా. ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది. అంటే మీరు బాగా పని చేస్తున్నారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు కనుక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది. మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నానండి అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి, బియ్యం దానంగా ఇవ్వండి. అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి, బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి. బెల్లం తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇది ఈ రోజు ఆ రోజు అని కాదు, మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి. మీరు గమనించండి, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో ఒక గొడవ. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు. కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయనుకోండి, గొడవలకు కారకుడు కదా, లీడర్షిప్కి కారకుడు కదా. అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి. అలాంటి వారు కందులు దానంగా ఇవ్వాలి. కందులు దానంగా ఇవ్వడం, గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి. అదేవిధంగా మరి కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు, ఎంతో కష్టపడుతుంటారు. ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు. అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు, అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు, ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో, అంటే పాపకత్తిరిలో ఉండడమో నీచ స్థానంలో ఉండడమో జరిగింది. అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి. అదేవిధంగా గోవుకి ఆకుకూరలు అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి. మరి గురుబలం పెరగాలండి అంటుంటారు, అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా. శనగలు, పసుపు రంగు వస్త్రము, స్వయం పాకంతో పాటు గోవుకి అరటికాయలు తినిపించండి. వివాహం అవ్వట్లేదండి, వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, లేదా అసలు ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్కైనా వివాహానికైనా ఒకటే. ఏమిటది అంటే గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు, ఒక 3 చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకి తినిపించేసేయండి. చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ, వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుంది, ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది, రోగబారిన పడుతున్నారు. ఇంట్లో కొంతమంది చూడండి, ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తండ్రికి తగ్గిపోతే తల్లికి, తల్లి తగ్గిపోతే అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడు, ఎవరికో ఒకరికి, ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికో ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి. వాస్తుపరంగా వాయువ్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పాడైంది అనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారకుడు మరియు శని కలిసి ఉంటాడు. అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు అంటే ఒక రోజులో ఒక పట్టాన పోవవి, అలాంటివి ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వారు నువ్వులు లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి.
మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము, గోవులకి 4 ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లంతో 4 ఉండలుగా తినిపించడము, ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి. ఖచ్చితంగా గోవులో సకల దేవతలు ఉంటారు, అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.